శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో బుధ రవి శుక్రులు, కన్యలో కేతువు, ధనస్సులో చంద్రుడు, కుంభంలో శనిగారు, రాహు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశి నుంచి మీనరాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలు మాత్రమే మారి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను చూస్తే బుధ శుక్ర రవిలు ముగ్గురు ఒకే రాశిలో ఉన్నారు. బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో ఉండగా, శుక్రాచార్యుల వారికి కూడా అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా, రవి గారికి అది సమక్షేత్రం అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడుతోంది. చాలా మంచి కలయిక ఇది అని చెప్పచ్చు. అయితే మూఢమి జరుగుతూ ఉంటుంది రవి శుక్రుల సంయోగం కారణంగా. అలాగే వారాంతంలో చంద్రుడు రాహుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంది. అది ఏ ఏ రాసుల వారికి అనేది తెలియజెప్పుకుందాము. అయితే అన్ని రాసుల వారు కూడా ఈ చంద్రగ్రహ స్తోత్రాలు, రాహుగ్రహ స్తోత్రాలు పఠించడం అనేది చాలా చాలా మంచిది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది రాజకీయంగా అలజడులు, ఎండ వేడిమి, ఈదురుగాలులు, అలాగే ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలతో కొంచెం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంటూ, ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ కొంచెం ఇదేమన్నా అతలాకుతలం అవుతోందా, ఏమన్నా ఇబ్బందులు కనబడుతున్నాయా, శాంతి భద్రతలకి లోపం కనిపిస్తోందా అనే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంటే అల్లర్లు, అలజళ్ళు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉంటుంది. అలాగే దైవ బలాన్ని ఇస్తూ ధనం యొక్క పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఏ ఏ రాసుల వారికి అనేది మనము అన్ని రాసుల గురించి చెప్పుకునేటప్పుడు రాసుల్లో చెప్పుకుందాము. ఇక తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క ఫలితము, నవమ స్థానంలో శుక్రుని యొక్క ఫలితము, షష్ఠ స్థానంలో రాహు గారి ఫలితము. ఈ 3 గ్రహాల ఫలితాలు చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ షష్ఠ స్థానము పాపార్గళ పడి ఉంటూ బంధనంలో ఉంది. అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా, అనుకున్న ధనము అనుకున్నట్టుగా మీకు చేరదు. కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు 100 రూపాయలు వస్తాయిలే అనుకుంటే ఒక 50 రూపాయలు, 60 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. రావడం అయితే వస్తాయి, కానీ కాస్త తక్కువగా వస్తాయి. అట్లాంటి పరిస్థితి కనబడుతోంది. రుణాలు తీరేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే కొత్త రుణాలు చేస్తారు. మీరు కోరుకున్న రుణాలు కూడా దొరుకుతాయి. ఆరోగ్యం విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సంకల్ప బలం నెరవేరుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి తగాదాల విషయంలో మటుకు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. మౌనాన్ని పాటించండి. భాగస్వామ్యం విడిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భాగస్థులు మధ్య ఐకమత్యం తగ్గడము, వారు వాళ్ళ భాగస్వామ్యం నుంచి బయటికి రావడము అనేది జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఉన్నట్టుగా ఉండి లాభాల దిశ కానీ, ఉన్నట్టుగా ఉండి నష్టాల దిశ కానీ కనబడుతూ ఉంటుంది. అయితే లాభాల దిశలో ఉండడానికి అన్ని గ్రహాలు అనుకూలత లేవు కదా. కాబట్టి నష్టాల దిశలోనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి జాగ్రత్త పడండి. ఇలా జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు. పెద్దల నిర్ణయాలకు విలువనివ్వండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. విలువైన ఆభరణాలని భద్రపరచవలసిందిగా సూచన చేస్తున్నాను. చేయి జారే
ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చది వారు చాలా బాగున్నారా అంటే కించిత్ కష్టం కూడా కనిపిస్తోంది. అంతగా బాగుండలేదు. విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం శ్రమ ఎక్కువ కనిపిస్తోంది. దాన ధర్మాల పేరిట ఎక్కువ ధనం ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. నవగ్రహాల స్తోత్ర పారాయణ చేయండి. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. వారాంతంలో మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకా వేరే ఏమన్నా మంచి ఫలితాలు వచ్చాయా అంటే రాహువు గారితో పాటు చంద్రుడు కూడా కలిసి 6వ స్థానాన్ని బలోపేతం చేశారు. కానీ అది పాపార్గళ ఉన్న కారణం చేత మీరనుకున్నంత గొప్ప ఫలితాలైతే రావడం లేదు. కించిత్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. చెప్పిన పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ, ఏదైనా గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పూజలు చేసుకోవడమో, దానాలు చేయడమో, లేదా జపాలు చేయించుకోవడమో ఇలాంటివి చాలా పరిపాటి చెప్పడం సహజం. ఏదైనా ఒక్కటి పాటించండి. అన్నీ ఎందుకు చెప్తామంటే అన్నింట్లలో కనీసం ఒకటైనా పాటిస్తారని. ఇప్పుడు మీరు ఏ ఒక్కటైనా పాటించండి. చక్కటి మీ మానసిక సంతృప్తికి బాటలు వేయండి. నమస్కారం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.